today's motivator and the life changer, brother Shafi garini vedika meediki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనిషి ఊహించుకుంటే ఆలోచనతో ఎంత పవర్ఫుల్గా చేయగలుగుతాము, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అందుకే చెప్తున్నాను, మీ మైండ్ సెట్ మారితే మీ యాక్షన్స్ మారుతాయి, మీ యాక్షన్స్ మారితే మీ రిజల్ట్స్ మారుతాయి. చేంజ్ యువర్ మైండ్ సెట్. అనుకున్నది సాధించాలంటే ఏముండాలి సార్? సాధించాలంటే అనుకుని ఉండాలి. ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ గోల్ ఉండాలి కదా. 4 hours అని చెప్పారు ఫస్ట్. సో 4 hours అంటే అమ్మో 4 hours నేను రూప్ కుమార్తోనే చెప్పా. 4 hours అసలు ఎలా ఉంటారు, ఎలా వింటారు, చాలా బోరింగ్ అనిపిస్తుందేమో కదా మోటివేషన్ అంటే. మేము ఎప్పుడు మోటివేషన్ క్లాస్కి వెళ్ళలేదు. అండ్ మోరోవర్ షఫీ గారి మీటింగ్ ఫస్ట్ టైం పేరం గ్రూప్లో. సో 4 hours అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది అనుకున్నా. బట్ సార్ నిజం చెప్తున్నా, హ్యాపీగా నవ్వుకుంటూ చాలా బాగా అయిపోయింది సార్ మీటింగ్ అయితే. అండ్ మీ వల్ల కొన్ని పాయింట్స్ కూడా అందరికీ తెలిసాయి. అండ్ దాని ద్వారా కొంతమంది కూడా మోటివేట్ అయ్యారు సార్. దాంతో నేను కూడా It was very grateful session sir. అసలు నిజంగానే 4 hours అనిపించలేదు. I just felt like 1 hour. అండ్ మీరు చెప్పిన పాయింట్స్ కూడా చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి. అందరం కనెక్ట్ అయ్యాము. రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ సెషన్. మన లైఫ్లో వచ్చే రాబోయే రిజల్ట్స్ మనం చేసే పనులకు తగ్గట్టుగా ఉంటాయి. పనులు మన మైండ్ సెట్కి తగ్గట్టుగా ఉంటాయి. మైండ్ సెట్ మారితే రిజల్ట్స్ మారుతాయి. షఫీ గారు, నేను రియల్గా చెప్పాలి మనస్ఫూర్తి బాటమ్ రియల్లీ నేను రాకపోయిందంటే ఐ మిస్ లాట్. చాలా మిస్ అయ్యేవాడిని. మీరు కొత్తది ఏం చెప్పలేదు, మాకు రోజు తెలిసినవే కన్ఫర్మేషన్ చేశారు. టుడే వాట్ ఐ లెర్న్ చేసేస్ నాకు తెలిసిన విషయాల్ని నాకు కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ మనందరూ రోజు చేసే పనులే సార్ వాళ్ళు చెప్పడం వల్ల మనకి కుందేలు తాబేలు కదా రెగ్యులర్గా తెలిసిందే. కానీ సార్ చెప్పే డైరెక్షన్లో చూస్తే, ఆయన పను నుంచి చూస్తే పర్ఫెక్ట్. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ లాట్. రియలీ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు షఫీ గారి సెషన్ అంటే ఆల్రెడీ నేను చాలాసార్లు ఆయన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా చోట్ల చూశాను. లాస్ట్ టైం వైజాగ్ పేరంది మన చిల్డ్రన్స్ ఎరీనాలో జరిగినప్పుడు కూడా చూశాను. అంటే యాక్చువల్గా అంటే నేను సేల్స్ సార్ లాగా ప్రతి వారం కుర్రోళ్ళని కూర్చోబెట్టి ఒక పాయింట్ మీద సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా విడమర్చి చెప్పి మోటివేట్ చేయడం అనేది మాకు ఒక 20 సంవత్సరాల నుంచి అలవాటు అనమాట. సో స్కిప్ చేద్దాం అనేసి అనుకున్నాను. ఎప్పుడు చూసినా కూడా కొత్త పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈసారి ఏదో ఒకటి ఉంటుందిలే వద్దాంలే అని చెప్పి వచ్చాను. ఒక పాయింట్ ఏదో ఒకటి నేర్చుకుంటాను వస్తే ఈ రోజున మొత్తం కొత్త పాయింట్లే నేర్చుకున్నాను. మనకు అన్నీ వచ్చు అనుకోవటం అనేది రాంగు అనేది ఫస్ట్ పాయింట్లోనే. ఏదో డబ్బా ఓపెన్ చేశారు చూసారా, ఐ నో ఎవ్రీథింగ్, అమ్మ బాబోయ్ నేను రాకపోతే ఈ పాయింట్ మిస్ అయిపోయాడిని అన్న ఫీల్ వచ్చిందన్నమాట. గ్రేట్ సార్. అంటే ఊరినే లెజెండ్స్ అవరు అనడానికి ఈరోజు క్లాసు ఎగ్జాంపుల్ అనమాట. గ్రేట్ సార్. నువ్వు దేనికైతే వాల్యూ ఇస్తావో అది నేను వదిలిపెట్టి ఎక్కడికి పోదు. నువ్వు దేనికైతే విలువ ఇవ్వవో అది వెళ్ళిపోతుంది. మన లైఫ్లో డైలీ మన ఎదురయ్యే సమస్యలు, మన రొటీన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బిజినెస్లో ప్రాబ్లమ్స్, లేదా ఇంకెక్కడైనా వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా డిస్కస్ చేస్తాం. కానీ రొటీన్ లైఫ్లో, డే టు డే లైఫ్లో, మన పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో అన్నింటిలో ఉన్న ప్రాబ్లమ్స్కి సింపుల్ సొల్యూషన్ అనమాట. అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది, సార్ నవ్వుతూ దానికి చిన్న సొల్యూషన్ ఇచ్చేసారు. సో ఇలాంటివి చాలా మనకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలామంది తిన్నాను కానీ ఈ విధంగా ఈరోజు నవ్వినట్టు, ఈరోజు ఎంజాయ్ చేసినట్టు మన ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా ఉండింది. అంటే మనం ఏదైతే రోజు మిస్ అవుతుంటామో ఆ మిస్సింగ్ ఎక్కడ ఉందని చిన్న పాయింట్ అల్లు అర్జున్ గారు చెప్పినారు ఒక దాంట్లో. ఒక 2 వాటిల్లో మనం ఎక్కడ విడిపోతున్నామో తెలిస్తే, అంటే ఎక్కడ క్రాస్ అవుతున్నామో అని తెలిస్తే, అది పోయి చేరేది ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి చాలా దూరంలో, అది గుడ్ ఆ బ్యాడ్ అని తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మన సార్ చెప్పిన దాంట్లో మనకు అర్థం అయ్యింది ఏంటంటే, మనం రోజు ఏది మిస్ అవుతున్నాం, ఏది మిస్ కాలేదని. నేనైతే నిజంగా గాడ్ ప్రామిస్గా చాలా నేర్చుకున్నాను, ఎంజాయ్ చేసినాను, నవ్వుతూ నేర్చుకున్నాము అందరం. స్లో ఉన్నావా వేగంగా ఉన్నావని కాదు, స్ట్రాటజీ ఉందా లేదా. సక్సెస్ అవ్వాలంటే ఉండాలి తెలివి.